బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధార్థ్ జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న చిత్రం జాక్ ఈ నెల 10న ఈ సినిమా విడుదలకు సిద్ధం కానుంది. అయితే ఈ చిత్రం చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని, సిద్ధార్థ్ దర్శకత్వంలోనూ ఆసక్తి చూపిస్తూ సృజనాత్మక పనుల్లో ఎక్కువగా పాల్గొంటున్నాడని, ఇది భాస్కర్ కు అసంతృప్తి కలిగిస్తోందని, ఒక పాటను భాస్కర్ లేకుండా చిత్రీకరించారని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వ్యాపించాయి. అయితే ఈ రోజు నిర్వహించిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో సిద్ధార్థ్ మరియు భాస్కర్ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించారు. సినిమా అనేది టీం వర్క్ తో కూడిన ప్రక్రియ. అందరూ సినిమా కోసం శ్రమిస్తారు. తమ డిస్కషన్ గదిలోకి వెళ్తే అది ఒక యుద్ధ రంగంలా అనిపిస్తుందని, సినిమా కోసం తాము వాదించుకుంటాం, తిట్టుకుంటాం, కొట్టుకునేదాకా వెళ్తాం, కానీ ఆ గది నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్ని మర్చిపోతామని భాస్కర్ అన్నారు. సిద్ధార్థ్కు అన్ని విషయాలపై లోతైన అవగాహన ఉందని, అది సినిమాకు ఒక బలంగా మారుతుందని, ఒక సన్నివేశాన్ని అతనికి అప్పగించి నిశ్చింతగా ఉండవచ్చని, కెమెరా వద్ద రోలింగ్ కట్ అని చెప్పడమే సరిపోతుందని భాస్కర్ అభిప్రాయపడ్డారు. సిద్ధార్థ్ కూడా గండిపేట వద్ద ఒక పాటను దర్శకుడు లేకుండా తీశామని, అయితే ఆ సమయంలో భాస్కర్ ఎడిటింగ్ పనుల్లో నిమగ్నమై ఉన్నారని అన్నారు. మీరు ఏసీ గదిలో పని చేయండి, మేము ఎండలో కష్టపడతామని ఇద్దరు సరదాగా మాట్లాడుకున్నామని, భాస్కర్కు తెలియకుండా లేదా ఆయన అనుమతి లేకుండా సాంగ్ షూట్ ఎలా సాధ్యమవుతుందని సిద్ధు జొన్నలగడ్డ మీడియాను ప్రశ్నించారు. ఇక సిద్ధార్థ విషయానికి వస్తే, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన LBW లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ సినిమాతో కథానాయకుడిగా మారాడు. అంతకు ముందు జోష్, ఆరెంజ్, భీమిలి సినిమాల్లో సహాయక పాత్రలో నటించాడు. ఇక బీటెక్ పూర్తి చేసిన సిద్ధు సినిమాల్లో నటిస్తూనే MBA పూర్తి చేశాడు. తన తల్లి 25 సంవత్సరాలు ఆల్ ఇండియా రేడియోలో పనిచేసింది. తల్లితో కలిసి సంగీత కార్యక్రమాలకు వెళ్లడం వలన సంగీతం మీద ఆసక్తి కలిగింది. 5 ఏళ్ల పాటు డాన్స్ లో శిక్షణ తీసుకున్నాడు. ఇక 2009 నుంచి సిద్ధు ఎన్ని సినిమాలు చేసినప్పటికీ ఇక 2022లో రిలీజ్ అయిన DJ టిల్లు ద్వారా మంచి నటుడిగా గుర్తింపు పొందాడు.